హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. గేట్స్ సంస్థ అధినేత బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులందరూ ఆయనతో కలవటము, అదేవిధంగా కీలకమైనటువంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గేట్స్ సంస్థ సహకారం అందించేటువంటి విధంగా ఈ చర్చలు జరిగాయి. ఈ గేట్స్ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా పౌర సేవలు డిజిటలైజ్ చేసేటువంటి అంశం, అంటే రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్లో వాళ్ళ సహకారం, అంటే మన ఆర్టీజీఎస్ని మరింత మెరుగుపరిచేటువంటి ప్రయత్నం. రెండవది ఏంటి అని అంటే ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశం. ఈ ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశంలో సంజీవని అనేటువంటి ఒక ప్రాజెక్ట్ గేట్స్ సంస్థ సహకారంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కుప్పం నియోజకవర్గంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్వహిస్తున్నారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా 5.5 కోట్ల మంది ప్రజలకి ఈ గేట్స్ సంస్థ సహకారంతో డిజిటల్ మెడికల్ సర్వీసెస్ అందించేటువంటి ప్రయత్నం. అంటే ప్రతి మనిషికి సంబంధించినటువంటి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా ఈ డిజిటల్ కార్డ్స్లో నిక్షిప్తం చేయబోతున్నారు. దీని ద్వారాగా ఏమిటి అని అంటే అసలు ఆ మనిషికి ఏ విధంగా ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ అనారోగ్య సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, వీళ్ళకి ఒకవేళ అనారోగ్య సమస్యలకి టెలిమెడిసిన్ ద్వారాగా, అంటే కేవలం ఫోన్ ద్వారాగా డాక్టర్స్ని సంప్రదించేటువంటి అవకాశం, అదేవిధంగా తక్కువ రేటుకి మందులని అందించేటువంటి అవకాశము, వీటితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జెనెటిక్స్ నేపథ్యంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బాడీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వీటి ప్రకారంగా చూసినప్పుడు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఈ విధంగా ఈ సంజీవని అనేటువంటి డిజిటల్ మెడిసిన్ ద్వారాగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఒక్క డిజిటల్ కార్డు తన ఫోన్లో ఉంటే చాలు, దాన్ని నొక్కితే ఆయన మొత్తము ఆరోగ్య సమస్యలు మొత్తం అన్నీ కూడా దాన్ని రీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇమీడియట్గా ఒక సమస్య వస్తే ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా అధిగమించాలి, గతంలో ఏ మందులు వాడారు, ఎలా అయినా ఈ మందులకు రెస్పాండ్ అవుతుంది బాడీ, ఈ సమస్యను అధిగమించడం వల్ల డాక్టర్లు ట్రీట్ చేయడానికి కూడా ఇది ఒక సులువైనటువంటి మార్గం. అంటే పౌర సేవలకు సంబంధించినటువంటి అంశం ఒకటి, అంటే ఆర్టీజీఎస్. దీంతో పాటుగా మంత్రి నారా లోకేష్ చొరవతో ఒక వాట్సాప్ ద్వారాగానే ఆంధ్రప్రదేశ్లో 165 పౌర సేవల్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రజలు దీని మీద పెద్ద అవగాహన రావటం లేదు దీన్ని వినియోగించేటువంటి విషయంలో. ఈ విధంగా పౌర సేవలని డిజిటలైజ్ చేసి మరింత ఇప్పుడు స్మార్ట్ ఫోన్లన్నీ ప్రజలకు అందుబాటులో వచ్చాయి. ఆ విధంగా ఒక ఫోన్ ద్వారాగా పౌర సేవలు పొందేటువంటి విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గేట్స్ సంస్థ సహకారంతో పౌర సేవలను మరింత ప్రజలకు చేరువ చేసేటువంటి ప్రయత్నం. అంటే పౌర సేవలు డిజిటలైజేషను, అదేవిధంగా మెడికల్కి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి సేవలు డిజిటలైజేషను సంజీవని పథకం ద్వారాగా, విద్యారంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించటము, అదేవిధంగా విద్యారంగ అభివృద్ధికి సంబంధించినటువంటి సహకారము కీలకమైనటువంటిది. భారతదేశంలో వ్యవసాయ రంగం అనేటువంటిది 60-70% మంది ప్రజలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ వ్యవసాయ రంగానికి టెక్నాలజీని మరింత అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం మీద కూడా బిల్ గేట్స్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్తో చర్చించడం అనేటువంటిది జరిగింది. అంటే వ్యవసాయ రంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా ఏ విధంగా సహకారం అందించి రైతులకి ప్రజోపకరమైనటువంటి రైతులకు సేవలు అందించాలి
అనేటువంటిది చాలా కీలకమైనటువంటి చర్చ. ఇప్పుడు మీరు గమనించండి, ఒక వర్షం వచ్చేటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మీకు ఇంత వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. ఫలాని ప్రాంతంలో స్పెసిఫిక్గా పలానా ప్రాంతాన్ని నిర్దేశిస్తూ ఆ ప్రాంతంలో మీకు కొద్ది సమయంలో పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా కూడా ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. మీ ప్రాంతంలో అత్యధికంగా పొగమంచు వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మీరు గిన బయటికి వెళితే రోడ్డు మీద మీ వాహనానికి హెడ్లైట్స్ వేసుకొని వెళ్ళండి అనేటువంటి ఒక మెసేజ్ ఇప్పుడే వచ్చింది. అంటే ఈ విధమైనటువంటి పౌర సేవలను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. ఈ సేవలను మరింత మెరుగ్గా, అంటే వ్యవసాయ రంగంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా మీరు ఫలాని అరటి పంట, లేదు అనంటే పత్తి పంట, మిర్చి, వీటికి సంబంధించినటువంటి విషయంలో పురుగులు, అదేవిధంగా పురుగుల నివారణ, వీటికి సంబంధించినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి వినియోగము, వీటికి సంబంధించినటువంటి విషయంలో సాయిల్ టెస్టు, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో రైతులకు ప్రజోపకరమైనటువంటి సహకారం కేవలము ఫోన్లో సమాచారం అందించేటువంటి విధంగా గేట్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజున అనుసంధానం అయ్యి రైతులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా వ్యవసాయ రంగంలో మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం ఈ చర్చలు జరిగాయి. అందుకనే మహిళా రైతులతో కూడా ఒక అరటి తోటలో బిల్ గేట్స్కి సమావేశం నిర్వహించడం అనేది బహుశా బిల్ గేట్స్ జీవితంలో ఇదొక మధురమైనటువంటి అనుభూతి కూడా. ఒక అరటి తోటలో కూర్చొని బిల్ గేట్స్ మాట్లాడేటువంటి మీటింగ్స్, బహుశా ఆయన ఏసీ రూములు హైపైగా చాలా మీటింగ్స్లో ఆయన పాల్గొని ఉండొచ్చు. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బిల్ గేట్స్ కూడా. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి రంగాల్లో గేట్స్ సహకారం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడికి బిల్ గేట్స్తో ఉన్నటువంటి సంబంధాలు, ఆ విధమైనటువంటి ఫ్రెండ్షిప్ వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా బిల్ గేట్స్ 1995 తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, రెండోసారి ఆయన. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సమయంలో ఆ రోజున 1991లో నూతన ఆర్థిక విధానాలు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో భారతదేశ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని అందిపుచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజున ఢిల్లీకి వచ్చినటువంటి బిల్ గేట్స్ని కేవలం 4-5 నిమిషాల పాటు తన యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినాలని, హైదరాబాదుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేసి మరీ బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఒక ల్యాప్టాప్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా 1995-97 సమయంలో బిల్ గేట్స్తో ఆ రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడారు. ఆ విధమైనటువంటి చొరవతోనే మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాదుకు రావటము ఐటీ రంగ అభివృద్ధికి చాలా కీలకమైనటువంటి అంశం. ఆ విధంగా హైదరాబాదు అనేటువంటిది బెంగళూరు, చెన్నై, పూణే సరసన నిలబడ్డటువంటి పరిస్థితులు మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఒక గేమ్ చేంజర్గా ఆ రోజున ఉంది. ఇప్పుడు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్లో లేడు, కానీ గేట్స్ సంస్థ అనేటువంటిది స్వచ్ఛంద సేవ సంస్థ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో సంజీవిని అనేటువంటి ఈ ప్రాజెక్టు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటము, అదేవిధంగా పౌర సేవలకు సంబంధించిన ఆర్టీజీఎస్లో డిజిటలైజేషన్కి సంబంధించినటువంటి మెరుగైనటువంటి సేవల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున గేట్స్ సంస్థ సహకారం తీసుకోవటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరొక గేమ్ చేంజర్గా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు చేసేటువంటి విమర్శలు, బిల్ గేట్స్ అలాంటి వాడు ఇలాంటి వాడు అనేటువంటి అంశాల మీద ఇచ్చేటువంటి ఇలాంటి విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి రావటం, గేట్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి వివిధ రంగాల్లో సహకారం అందించడం, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగం అవుతుంది అనేటువంటి అంశాల మీదనే మరింత ప్రజలకి ఈ విధంగా ఈ అంశాల మీద వాళ్ళని చైతన్యవంతం చేసేటువంటి విధంగా మాట్లాడితే మంచిది అనేటువంటిది నా యొక్క